ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించడం కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ప్రశాంత్ అనే నిందితుడు హతమార్చాడు. మక్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో స్థిరపడింది. ఆయనకు భార్య, 2 పిల్లలు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ప్రసాద్కు మక్లూరులో ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు. ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్ పథకం ప్రకారం ప్రసాద్తో పాటు మిగతా కుటుంబ సభ్యులందరినీ కడతీర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్తో పాటు ఆయన భార్య సన్విక, 2 పిల్లలు చైత్రు, చైత్రిక, ప్రసాద్ సోదరి మనువాలను ప్రశాంత్ కిరాతకంగా చంపారు. చెప్పు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించడం కలకలం రేపుతుంది. పోలీసులు దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి దివాకర్ మనకు మరింత సమాచారం అందిస్తారు. దివాకర్, చాలా అమానుష ఘటన. స్నేహితుడే కుటుంబాన్ని మొత్తం అంతమొందించడం చాలా కలకలం రేపుతోంది. పోలీసులు ఈ కేసును ఎట్లా చేజ్ చేయబోతున్నారు, ఏం చెప్తున్నారు పోలీసులు? నిజామాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రాణ స్నేహితుడు, అంటే నమ్ముకున్న స్నేహితుడే నరహంతకుడిగా మారాడు. ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరు వద్ద ఉన్నాం. ఈ విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ప్రసాద్ ఏదైతే బాధితుడి కుటుంబం వద్ద ఉన్నాం, ఇదే ఇంటికి సంబంధించిన ఒక ఆస్తి విషయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు మొత్తం దర్యాప్తును ముమ్మరం కూడా చేస్తున్నారు. ఇది ప్రసాద్ వాళ్ళు చేరుకున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించి దాదాపు 6గురు ఒక మంచి కుటుంబంగా కూడా వారు చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ప్రసాద్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, అంటే 2 పిల్లలు చైత్ర కవల పిల్లలు, వాళ్ళిద్దరితో పాటు భార్య, ప్రసాద్ సంబంధించినటువంటి 2 సోదరిమణులు కూడా హత్యకు గురి కావడం జరిగింది. అయితే ప్రశాంత్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ నుంచి కూతవేటు దూరంలోనే ఉంటది. ఆయనకు ప్రశాంత్ దాదాపు 26 సంవత్సరాల వయసున్న యువకుడు. అదే ప్రసాద్ మాత్రం చాలా పెద్ద ఏజ్ లో చాలా పెద్దగా గ్యాప్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరికి అసలు స్నేహం ఎట్లా కుదిరింది అనే అంశం పైన కూడా వాళ్ళంతా కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఒక్కరు కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి 6గురు కుటుంబ సభ్యులంతా కూడా చనిపోయారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పాతిపెట్టినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. గత ఈ నెలలో 8వ తేదీన, డిసెంబర్ 8వ తేదీన సోన్ బ్రిడ్జి వద్ద, నిజామాబాద్ నిర్మల్ సరిహద్దులో ఉన్నటువంటి సోన్ బ్రిడ్జి వద్ద మనం వీళ్ళకి సంబంధించినటువంటి చైత్రిక ట్విన్స్ ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించిన మృతదేహాలని పోలీసులు గుర్తించారు. కాకపోతే ఆ మృతదేహాలని అన్నోన్ బాడీస్ కానీ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎవరు ఏంది అనేది వాళ్ళంతా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనకు మళ్ళీ అక్కడ మాచారెడ్డి, అంటే సదాశివనగర్, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి అటవీ ప్రాంతాల్లో ఈ ప్రసాద్ సంబంధించినటువంటి మృతదేహాన్ని గుర్తించారు. అయితే పోలీసులకు ఈ మృతదేహాలు వారం 10 రోజుల నుంచి ఒకటిగా బయటకు వస్తుండడంతో వారు అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఈ కేసును బాగా డీప్గా స్టడీ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వారికి, ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ ప్రసాద్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చెప్పవచ్చు. వాళ్ళు ఇరుగు పొరుగు వారు కూడా ఉన్నారు. చెప్పడం అంటే ప్రసాద్ గురించి మొత్తం ఫ్యామిలీ మొత్తం చనిపోయారు.
సో అక్కడ ఏం జరిగిందనేది మాకు తెలియదు. అంటే ప్రసాద్ కు ప్రశాంత్ కు స్నేహం ఉన్నట్టు తెలుసా? వాళ్ళిద్దరు ఎప్పటి నుంచి వాళ్ళిద్దరికి వాళ్ళ ఫ్రెండ్స్ అన్న విషయం తెలుసు. స్నేహం ఉన్నట్టు తెలుసా? వాళ్ళిద్దరు ఎప్పటి నుంచి స్నేహం? వాళ్ళిద్దరికి వాళ్ళు ఫ్రెండ్స్ అన్న విషయం తెలుసు. వీడు రీసెంట్గా ఫారెన్ నుంచి వచ్చిండు మనీ ప్రసాద్ చనిపోయిన ఆయన. వాడు ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత వీడికి ఉన్న ఫైనాన్షియల్ కానీ ప్రాపర్టీస్ కానీ మొత్తం ప్రశాంత్కి తెలుసు. వాళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఏదున్నా కానీ ఇక వాళ్ళిద్దరు షేరింగ్ చేసుకునేవాళ్ళు. అంటే ప్రసాద్తో పాటు వాళ్ళ పిల్లలు ఎవరెవరు ఉండేవారు? అంటే ఇద్దరు ఫ్రెండ్స్ వారికి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ 2-3 months నుంచి ఇక్కడ ఉండట్లేదు. వీళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోయారంట. ఎందుకు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఇక ప్రశాంత్ గొడవ అయింది వెళ్ళిపోయింది అన్నట్టు తెలుసు. మా నాన్న ఇంకెవరైనా ఉండేవారు ఇంట్లో? ఎవరెవరు? వాళ్ళ నాన్న చనిపోయి చాలా ఇయర్స్ అవుతుంది. అమ్మ, వాడి భార్య, 2 చెల్లెళ్ళు, వాడి చనిపోయారు. ప్రశాంత్ కూడా ఇదే అమ్మ, వాడి భార్య, 2 చెల్లెళ్ళు, వాడి 2 పిల్లలు ఉండేవాళ్ళు. ప్రశాంత్ కూడా ఇదే గ్రామస్తుడు, ఎక్కడ ఉండేవాడు? తరచూ ఇంటికి వస్తూ ఉండేవాడు ఇట్లా మనకు? డైలీ ఇంటికి వస్తాడు. ఫ్రెండ్ కదా, ఒకటే ఊరు, ఇదే పక్క వీధిలోనే ఉంటాడు. డైలీ వచ్చేవాడు ఇంటికి. కుటుంబ నేపథ్యం ఏందమ్మా వీళ్ళనంటే? గ్రామస్తులు అందరూ కూడా వస్తున్నారు కదా, అంటే ప్రసాద్ కుటుంబం ఎట్లా ఉండేది? కుటుంబం అంటే నాకు మేనమామ కొడుకే అవుతాడు ప్రసాద్. కుటుంబంలో కూడా చాలా హ్యాపీగా ఉండేవాడు. అందరితోని ఫ్రెండ్లీగా ఉండేవాడు. వాడు చాలా అంటే చాలా మంచోడు. హెల్పింగ్ నేచర్ ఉండేది. అంతే, అంతకుమించి ఏం చెప్పలేము. ఇప్పుడు వాడి భార్య కూడా 7 నెలల ప్రెగ్నెంట్. అంత దారుణంగా చంపడానికి గల కారణము బీభత్సంగా అంటే ఆస్తి ఒకటి. వీడి పేరు పైన ఉన్న ప్రాపర్టీ వాళ్ళ ఫ్రెండ్ పేరు పైన చేశాడు. వాడి పేరు పైన ఒక కేసు ఉంది. ఆ కేసు వల్ల కొద్దిగా మాకు క్యాస్ట్లో క్లాషెస్ వచ్చినాయి. ఆ ఇష్యూస్ వల్ల ఫ్రెండ్ సర్కిలే కదా, ఫ్రెండే కదా అన్నట్టు వాడి పేరు పైన రిజిస్ట్రేషన్ చేశాడు. సో ఇప్పుడు కేసు ఎండింగ్కి వచ్చింది. సరే, నా ప్రాపర్టీ నాకు ఇచ్చేసేయరు అనేసరికి వాళ్ళిద్దరి మధ్యలో భేదాలు. ఒకరొకరు కనిపించకుండా పోయారమ్మా? అసలు ఇంట్లో వీళ్ళు ఎప్పటి నుంచి కనపడకుండా పోయారు? ఆహా, లేదు. అంటే అందరు ఫ్యామిలీతో ఒకటేసారి వెళ్ళిపోయారు. కరెక్ట్గా పక్క ఇల్లు అన్నట్టు కూడా చెప్పాలి. అంటే మీకు విషయం కానీ కరెక్ట్గా పక్క ఈ ఊరు అన్నట్టు కూడా చెప్పలేదు వాడు. అంటే మీకు విషయం ఏం తెలీదు. డెడ్ బాడీస్ అనేది తెలీదు. ఏం తెలీదు. ఈ రోజు ఏం తెలీదు. డెడ్ బాడీస్ అనేది తెలీదు. ఏం తెలీదు. ఈ రోజు మాక్లూరు పిఎస్సి నుంచి వచ్చేంత వరకు మాకు తెలియదు. ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అంటే నేను వచ్చాను, మా మమ్మీ వచ్చింది. మా అమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు ప్రసాద్, చనిపోయిన వ్యక్తి. సో అంతకుమించి ఇంకా మాకు డెడ్ బాడీస్ మా వాళ్ళే అన్నట్టు కూడా మాకు తెలియదు. వాడు ఫోన్ కాంటాక్ట్లో కూడా ఉన్నాడు. వాడు వస్తేనే తెలుస్తుంది. అంతే. పోలీసులు ఏం చెప్పారమ్మంటే ప్రశాంత్ని హ్యాండ్ వాళ్ళనే ఉన్నాడు అన్నట్టు చెప్పాడు. అంతే, వాళ్ళ హ్యాండ్ వాళ్ళనే ఉన్నాడంటే. ఆల్రెడీ డెడ్ బాడీస్ కూడా ఉన్నాయి అన్నట్టు చెప్పారు. ఈ ప్రాంతం అంతా రోదనలతోని మిన్నంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా బంధువులు ఒకరికొకరుగా చేరుకుంటున్నారు. అసలు ఈ ఘటన జరిగి 10 రోజులు అవుతున్నా కానీ బంధువులకు మాత్రం పోలీసులు సమాచారం ఈ రోజు ఇచ్చేంత వరకు కూడా తెలియదు. అయితే అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్క డెడ్ బాడీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు లభిస్తుండడంతో అసలు విషయం ఎవరికి కూడా తెలియకుండా పోయింది. అంతు చిక్కని విషయంగా పోయింది. అయితే గత 2 నెలల క్రితమే ప్రసాద్ సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా ఈ ఇంట్లో ఖాళీ చేసి వేరే ప్రాంతంలో ఉంటున్నట్లు కూడా చెప్తున్నారు. అందుకని అసలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా గ్రామస్తులకు కానీ బంధువులకు కానీ చెప్పడం లేదు. కావాలిస్తే ఫోన్లో ఎప్పుడైనా ఫోన్లో అందుబాటులోకి వస్తే నేను క్షేమంగానే ఉన్నాను అని చెప్తూ వస్తున్నారు. జనరల్గానే వాళ్ళతో మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈ సంఘటన జరిగి పోలీసులు సమాచారం ఇచ్చేంత వరకు ఎవరైతే ప్రసాద్ ఉన్నాడు, ప్రసాద్ వాళ్ళ భార్య ఉన్నారు, ఆ అదుపులోనే ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఎవరైతే చనిపోయిన మృతుల కుటుంబము, అదేవిధంగా ఎవరైతే హత్య చేస్తారో ఆయన కుటుంబాలు కూడా పక్కనే ఉండడంతో ఈ గ్రామంలో రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రశాంత్ వాళ్ళ ఇంటి వద్ద మాత్రం అసలు ఎవరు కూడా కనిపించకుండా ఉన్నారు. ప్రశాంత్ కూడా పోలీసులు అదుపులో ఉన్నట్లు చెప్తున్నారు. మొత్తం మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా మాకు చెప్తున్నారు. ఈ మృతదేహాలు ఎక్కడెక్కడైతే సదాశివనగర్ అటవీ ప్రాంతాల్లో కొన్ని, సోన్ బ్రిడ్జి వద్ద కొన్ని, బాసర ఇప్పుడు ఎవరైతే ఈ ప్రస్తుత భార్య ఉందో ఆ భార్యకు సంబంధించినటువంటి మృతదేహాన్ని బాసర గంగలో ఆయన పడేసినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆమెని ప్రసాద్ ని పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పి నమ్మబలికి ఆమెను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లడం జరిగింది. బయటకు తీసుకెళ్లిన తర్వాత ఆమెను హత్య చేసి బాసర గోదావరి ప్రాంతంలో పడేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒకే కుటుంబానికి సంబంధించిన 6 చనిపోవడంతో ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, థ్యాంక్ యూ దివాకర్.